బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. తెలంగాణ అదనపు బాధ్యతలను జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అప్పగించారు. దీంతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా ఆయనకి అప్పగించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. తెలంగాణ అదనపు బాధ్యతలను జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అప్పగించారు. దీంతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా ఆయనకి అప్పగించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఆమె తమిళనాడులో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ గవర్నర్ గా రాజీనామా చేసినటువంటి తమిళిసై ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. 24 గంటల్లోనే రాజీనామా ఆమోదం లభించింది. ఇక తెలంగాణకు జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఇన్ఛార్జిగా నియమించారు. తెలంగాణతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆయనకు అదనపు బాధ్యత ఇచ్చారు. ఇక గవర్నర్ గా రాజీనామా చేసినటువంటి తమిళిసై ఆమె బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలన్న ప్రచారం అయితే జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా ఆమె ఎంపీగా పోటీ చేశారు. ఆమెపై అప్పుడు కల్మల్లి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా తమిళనాడులోని అదే నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు తెలుస్తుంది. ఒకవేళ ఆమె పోటీ కనుక చేసేదంటే మరి ఈసారి అక్కడ అంటే హాట్ టాపిక్ గా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గవర్నర్ గా రాజీనామా చేసి మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి ఆమె పోటీ చేయడం తమిళనాడు వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎలాగ ఎంపీగా గెలవాలని చెప్పేసి ఆమె తన శాయశక్తులుగా కూడా ప్రయత్నాలు అయితే చేసింది. గతంలోనే తమిళిసై దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. రాబోయే రోజుల్లో తాను ప్రజా జీవితంలో ఉండబోతున్నానని చెప్పేసి అనుకున్నట్లుగానే ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళకి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.